Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, ఉర్సా క్లస్టర్స్ కంపెనీకి ల్యాండ్స్ ఇచ్చిన ఇష్యూ దాని మీద జరుగుతున్న గొడవ నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. నేషనల్ మీడియా ఏజెన్సీస్ లైక్ ద వైర్ వీళ్ళందరూ కూడా డీప్గా రంగంలోకి దిగి మరీ ఇన్వెస్టిగేషన్స్ మొదలుపెట్టేశారు. ఈ ఎపిసోడ్లో అసలు విత్ ఎవిడెన్సెస్ తప్పు ఎవరిది ఇందులో అని చెప్పి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో నేను సిబిఎన్ గారికి, లోకేష్ గారికి నేను నా క్వశ్చన్స్ని కూడా ప్రజెంట్ చేస్తాను. సిబిఎన్ సార్, మీరు ఈ ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీకి ల్యాండ్ అలాట్ చేస్తూ తీసుకున్న అప్రోచ్ని యూఎస్లో గనక ఒకవేళ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ తీసుకొని ఉంటే, ఏది సుందర్ పిచ్చయ్య గారు, సత్యానాథల్ గారు ఉంటున్న యూఎస్లో గనక ఇలాంటి అప్రోచే తీసుకుంటే వాళ్ళ గవర్నమెంట్ పరిస్థితి ఏమయ్యేదో తెలుసా? ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారా? అసలు దీని మీద ఎన్ని క్వశ్చన్స్ అరేజ్ అవుతున్నాయి సార్. నేషనల్ మీడియా దగ్గర నుంచి, స్టేట్ మీడియా దగ్గర నుంచి, మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, ఎటు చూడు లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీ ఇట్స్ అ ప్రైవేట్ కంపెనీ. వాళ్ళు మన స్టేట్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి ప్లెడ్జ్ చేసిన అమౌంట్ 5,728 crores. ఇది ఆషామాషి అమౌంట్ కాదు, ఇట్స్ అ గుడ్ థింగ్. కానీ వీళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేస్తా వాళ్ళు ఏది 59 acres అంటే టీసీఎస్కి 21 acres ఇస్తే ఆల్మోస్ట్ ట్రిపుల్ అంత ల్యాండ్ బ్యాంక్ వైజాగ్లో గవర్నమెంట్ అలాట్ చేస్తున్నది సిబిఎన్ గారి ప్రైవేట్ ల్యాండ్ కాదు కదా, అది పబ్లిక్ ల్యాండ్. సో అలాంటి పబ్లిక్ ల్యాండ్ని, పబ్లిక్ అసెట్ని ఒక ప్రైవేట్ కంపెనీకి మీరు అలొకేట్ చేస్తున్నప్పుడు మీరు పబ్లిక్కి సఫిషియంట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారా? మేజర్గా ఏం క్వశ్చన్స్ సీరియస్ అవుతున్నాయి. 2 నెలల ఓల్డ్ కంపెనీ, 2 months ఓల్డ్ కంపెనీకి మీరు ఇలాగ ల్యాండ్ ఎట్లా అలొకేట్ చేసేస్తారు అని చెప్పేసి అన్నారు. ఫ్రెండ్స్, టు బీ ఫేర్, ఐ డోంట్ థింక్ దట్స్ అ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. ఈ జమానాలో 2 months ఓల్డ్ కాదు కదా, కంపెనీ ఇన్కార్పొరేట్ చేయకముందే డీటెయిల్డ్ స్ట్రాటజీ, డీటెయిల్డ్ ప్లాన్తో పకడ్బందీగా దిగిపోయే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, స్కిల్డ్ పీపుల్ ఉన్నారు. సో ఈ జమానాలో 2 months ఓల్డ్ కంపెనీకి అలొకేట్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ హోల్డింగ్ ఎనీ సీరియస్ గ్రౌండ్ ఇన్ మై ఐస్. కానీ ఎప్పుడైతే నేషనల్ మీడియా ఏజెన్సీస్ లైక్ ద వైర్ వీళ్ళందరూ రంగంలో దిగిపోయి వాళ్ళ ఆఫీసెస్కి వెళ్ళి చూస్తా అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవన్నీ వెరిఫై చేస్తే అసలు 5,728 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసే కంపెనీ సెటప్లా లేదు. అసలు ఏం ప్రామిసింగ్ సిగ్నల్స్ ఉన్నాయి, ఏమి కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ చేసి వీళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేశారు అని వాళ్ళే కాదు, బోలెడంత మంది సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో క్వశ్చన్స్ అరేజ్ చేయడం మనం చూస్తున్నాం. ఆప్టికలీ దట్ మే మేక్ సెన్స్ ఇన్ ద పబ్లిక్ డొమైన్, కానీ ఐ వుడెంట్ కాల్ దట్ యాజ్ అ షేడీ డీల్. ఎందుకంటే ఒక ప్రైవేట్ కంపెనీకి డిఫరెంట్ వేస్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అంటారు, దట్స్ దేర్ చాయిస్. అండ్ ప్రతి ప్రైవేట్ కంపెనీకి పెద్ద పిఆర్ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ గురించి మార్కెట్లో పెద్ద పబ్లిసిటీ జరిగితేనే వాళ్ళని ఒక పెద్ద కంపెనీగా మనం చూడాలి, వాళ్ళకే ల్యాండ్స్ అలొకేట్ చేయాలి అనేది ఈ జమానాలో ఐ డోంట్ థింక్ దట్స్ అ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. చుట్టుపక్కల మీరు గమనిస్తే మన చుట్టుపక్కలే దేర్ ఆర్ మల్టీ మిలియనర్స్ అండ్ బిలియనర్స్ అరౌండ్ అస్ హూ కీప్ అ వెరీ లో ప్రొఫైల్. వాళ్ళని వాళ్ళ పక్కింటి నైబర్స్ కూడా గుర్తుపట్టలేరు. ఏంటి వీళ్ళు ఈ కంపెనీ ఫౌండర్సా, ఈ కంపెనీలో డైరెక్టర్సా, ఈ కంపెనీ సీఈఓసా అని చెప్పి. వాళ్ళ నెట్వర్క్స్ చూస్తే మల్టీ మిలియనర్స్ అండ్ బిలియనర్స్ కూడా ఉంటారు. సో ద పాయింట్ ఇస్, మన గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేసేది పెద్ద పేరున్న కంపెనీకి అలొకేట్ చేయాలి అనేది ఐ డోంట్ థింక్ దట్స్ అ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. మన స్టేట్లోకి పెద్ద పేరున్న కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేసి జాబ్స్ క్రియేట్ చేయాలి, పెద్ద పేరు లేని కంపెనీస్ కూడా వచ్చి ఇన్వెస్ట్ చేసి వాళ్ళ తగ్గట్టు వాళ్ళు జాబ్స్ క్రియేట్ చేయాలి. అన్ని సైజెస్లో పేరున్న కంపెనీస్కి ల్యాండ్స్ ఇవ్వడంలో తప్పేమీ లేదు. దేర్ఫోర్ నాకు ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో ఎలాంటి క్వశ్చన్స్ లేవు. ఉన్నదంతా సిబిఎన్ గారి మీద, లోకేష్ గారి మీదనే. అసలు ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీకి ల్యాండ్ ఎలా అలొకేట్ చేశారు? సిబిఎన్ గారు, లోకేష్ గారే కదా పబ్లిక్ ఆఫీస్ని రన్ చేసేది. సో దే ఆర్ ఆన్సరబుల్ అండ్ అకౌంటబుల్ టు ద పబ్లిక్. దేనిని క్రైటీరియాలోకి తీసుకున్నారు, దేనిని ప్రామాణికంగా తీసుకొని 59 ఎకరాలు వీళ్ళకి అలొకేట్ చేశారు, వాళ్ళ క్రెడిట్ వర్తీనెస్ని ఎలాగ వెయిట్ చేశారో పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సిన్స్ దట్స్ అ పబ్లిక్ అసెట్, సిబిఎన్ గారు ఈ డీటెయిల్స్ అన్ని పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సిబిఎన్ గారు అంటే ఆయన సైడ్ నుంచి ఒక స్పాక్. ఇవన్నీ ఒకవేళ సిబిఎన్ గారి పర్సనల్ ల్యాండ్సో, పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ ల్యాండ్సో అయ్యారనుకోండి, పబ్లిక్ అసలు ఎలాంటి క్వశ్చన్ లేదు, అసలు ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. కానీ ఇవన్నీ పబ్లిక్ అసెట్స్, పబ్లిక్ ల్యాండ్స్ కాబట్టి సిబిఎన్ గారు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కానీ మీరు ఇక్కడ ఒకటి గమనించారా? ఈ గొడవ ఇన్ని రోజుల నుంచి నడుస్తున్నా పాపం ఆ ఉర్సా కంపెనీ స్టేక్ హోల్డర్స్ని రోడ్డు మీదకి లాగేశారు. కానీ సిబిఎన్ గారి సైడ్ నుంచి ఏమన్నా బయటకు వచ్చిందా, వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా రెస్పాన్స్ బయటకు వస్తుందా? నాకైతే ఉర్సా కంపెనీ స్టేక్ హోల్డర్స్ని చూసి ఐ ఫెల్ట్ రియలీ సారీ ఫర్ దెమ్. పాపం సిబిఎన్ గారి గవర్నమెంట్ నమ్మి వాళ్ళు 1,000 కోట్లు పెట్టుబడులు పెడదాము, ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పేసి ముందుకు వస్తే, ఇప్పుడు ఆ కంపెనీ డీల్ మీద ఇన్ని క్వశ్చన్స్ ఎరేజ్ అవుతే వాళ్ళని రోడ్డు మీదకి లాగేశారు. కానీ సిబిఎన్ గారి సైడ్ నుంచి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ పబ్లిక్ రావట్లా. బీయింగ్
బీయింగ్ ద చీఫ్ మినిస్టర్ హీ ఈజ్ ద అకౌంటబుల్ పర్సన్ కదా, ఉర్సా కంపెనీ కాదు కదా. సిబిఎన్ సార్, ఈజ్ ఇస్ ద రైట్ థింగ్ టు డూ? ఉర్సా కంపెనీ స్టేక్ హోల్డర్స్కి ఈ గతి పట్టించడం కరెక్టేనా? మీరు స్క్రూటీనీలోకి వస్తున్నారని చెప్పేసి యు ఆర్ థ్రోయింగ్ ఉర్సా కంపెనీ స్టేక్ హోల్డర్స్ అండర్ ద బస్. వాట్ ఈస్ దిస్ సార్? ఈజ్ దిస్ ఫేర్? ఐ ఫీల్ రియలీ సారీ ఫర్ దెమ్. సిబిఎన్ సార్, మీరు ఇలా చేస్తే ఏపీ బ్రాండ్ ప్రమోట్ అవుతుందా లేకపోతే డ్యామేజ్ అవుతుందా? మీరు ఏపీ బ్రాండ్ విధ్వంసం జరిగింది, నేను ఏపీ బ్రాండ్ని ప్రమోట్ చేస్తాను అంటే నేషనల్ మీడియా లెవెల్ దాకా వెళ్ళిపోయిన ఇష్యూ రేపు పొద్దున ఇంటర్నేషనల్గా అందరూ చూడరా? సో దీనివల్ల ఏపీ బ్రాండ్ ప్రమోట్ అవుతుందా లేకపోతే డ్యామేజ్ అవుతుందా? ఎందుకురా బాబు వీళ్ళతో డీలింగ్? సిబిఎన్ గారు గవర్నమెంట్ అంటేనే ఏమాత్రం లెజిటిమేట్ క్వశ్చన్స్ పబ్లిక్ అడిగినా కూడా మనల్ని బలి చేసేస్తారు, మనల్ని రోడ్డు మీదకి లాగేస్తారు. దే త్రో అస్ ఇన్ అండర్ ద బస్. మనకెందుకు వచ్చింది గోలా, పదండి వేరే స్టేట్కి పోదాం అనే ఇంప్రెషన్ క్రియేట్ అవుదా? దీని బదులు మీరు 1 పేజ్ డాక్యుమెంట్ పబ్లిక్కి షేర్ చేస్తే సరిపోయేది. అసలు ఏ క్రైటీరియా బేస్ చేసుకొని మీరు ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి మీరు ల్యాండ్ అలొకేట్ చేశారు అని టక్ 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 1 2 3 4 దీస్ ఆర్ ద రీజన్స్, దీస్ ఆర్ ద క్రైటీరియా దట్ వీ హ్యావ్ సెట్, దే క్వాలిఫైడ్, వీ అలాటెడ్, ఓవర్, గేమ్ ఓవర్. అసలు మీరు సంజాయిషులు చెప్పుకునే పని కూడా అవసరం లేదు, పాపం వాళ్ళని రోడ్డు మీద లాగాల్సిన పని కూడా లేదు. ఎందుకు సార్ అవి చేయలేదు? అండ్ ఇది మీరు చేయాల్సింది ఉర్సా కంపెనీ ఒకటే కాదు, ఇప్పటికి ఉర్సా, మొన్న టీసీఎస్, ఇప్పటికి ఉర్సా, రేపు పొద్దున్న రానున్న రోజుల్లో ఎన్ని కంపెనీస్ డీల్స్ బయటకు వస్తాయి, వాటి మీద ఎన్ని క్వశ్చన్స్ అరేజ్ అవుతాయి, ఈ నసంతా లేకుండా సింపుల్గా మీరు ఎస్ఐపిబి ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ని క్లియర్ చేసిన వాటన్నిటి క్రైటీరియా నీట్గా 1 పేజెస్ బయటికి పెట్టేసేయండి. ఎందుకు సంచర్గా చేయకుండా ఇవన్నీ ఇంత సీక్రెసీ ఎందుకు సార్ దీని మీద? రేపు పొద్దున ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇంటర్నెట్లో కొడితే ఇవన్నీ రావా? సిబిఎన్ గారు ట్రాక్ రికార్డ్ ఏంటి అంటే ఇదిగో ఇలా పలానా కంపెనీ మీద జెన్యూన్గా లెజిటిమేట్ క్వశ్చన్స్ పబ్లిక్ అడిగితే వాళ్ళు డీటెయిల్స్ షేర్ చేసే పొజిషన్లో కూడా లేరు. అంటే ఎంత షేడీ డీల్స్ జరుగుతున్నాయి ఇక్కడ అనే పర్సెప్షన్ రాదా? ఆ కాంట్రవర్సీస్ మన ఏపీ బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తాయి, ప్రమోట్ చేస్తాయా సార్? ఇదేనా మీ ఏపీ బ్రాండ్ ప్రమోషన్ అంటే? అసలు మీ అప్రోచ్ ఏంటి సార్? చెప్పేదేమో ఏపీ బ్రాండ్ ప్రమోషన్ అంటారు, గ్రౌండ్లో దిగి చూస్తేనేమో ఏపీ బ్రాండ్ ఎగ్జాక్ట్గా డెస్ట్రాయ్ అయిపోయేలాగా ఉంటాయి మీ యాక్షన్స్ అన్ని. ఫైనలీ సార్, ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేసిన డీటెయిల్స్తో పాటు ఇంకా ట్రాన్స్పరెన్సీని పెంచే డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవన్నీ తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పెట్టేసేయండి. మీరు చేసిన డీల్ అనేది ఏపీ డెవలప్మెంట్ కోసమే, ఏపీ ఇంట్రెస్ట్ కోసమే అయితే మీరన్న తెలుగు జాతిని ప్రమోట్ చేయాలి అనే దాన్ని ఇంట్రెస్ట్లోనే ఉంటే, మీ తెలుగు జాతి డెఫినేషన్లో ఏపీలో ఉన్న పబ్లిక్ అందరూ ఉంటే మీరు డీటెయిల్స్ షేర్ చేసేయండి. ఇవి షేర్ చేయడానికి ఇంత తటపటాయిస్తున్నారేంటి సార్? అసలు ఇంత సీక్రసీ ఏంటి సార్? సిబిఎన్ గారు, కైండ్లీ టేక్ దిస్ ఇన్ ద రైట్ స్పిరిట్. మీరు గనక మీరు చేసిన డీల్ని మెరిట్స్తో చేసుంటే పీపుల్ విల్ రియలీ అప్రిషియేట్ ఇట్ అండ్ కైండ్లీ షేర్ ఇట్. నౌ ఇట్స్ అప్ టు యూ సార్. ఫ్రెండ్స్, వాట్ ఆర్ యువర్ థాట్స్? ఈ ఉర్సా కంపెనీకి ఇచ్చిన ల్యాండ్స్, ఈ ఇష్యూ, ఈ ఎంటైర్ గొడవలో అసలు ఫాల్ట్ ఎవరిది? ఉర్సా కంపెనీ వైపు మీరు పాయింట్అవుట్ చేస్తారా లేకపోతే సిబిఎన్ గారు, లోకేష్ గారు వైపు పాయింట్అవుట్ చేస్తారా? Please share that in the comments. With that, I'll see you in the next episode. Bye-bye.